నా వంటి వారిని నిద్ర నుండి లేపరు కదా. ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా నన్ను నిద్రలో నుండి ఎప్పుడూ లేపలేదే. అందుచేత నన్ను లేపటానికి ఏదో కారణం ఉంది, యథార్థంగా చెప్పండి అన్నాడు కుంభకర్ణుడు. నిద్రలో నుండి ఎప్పుడూ నన్ను లేపరే, అటువంటి నన్ను ఈరోజు ప్రత్యేకించి నిద్ర లేపారంటే ఏమిటి కారణం? రాజు క్షేమమే కదా అని మళ్ళీ మళ్ళీ గుచ్చి మరి కుంభకర్ణుడు అడుగుతున్నాడు రాక్షస సైన్యాన్ని. నల్పకారణే సుప్తం బోధయిష్యతి మాదృశం తదాఖ్యాతార్థతత్వేన మత్ప్రబోధన కారణం సరైనటువంటి కారణం ఏమిటో నాకు చెప్పండి అయ్యా అన్నాడు కుంభకర్ణుడు రాక్షస సైన్యంతో. ఆ సమయంలో ఆ సైన్యానికి నాయకుడైనటువంటి వాడు, ఆ రావణుడికి మంత్రి అయినటువంటి యూపాక్షుడు అనేటటువంటి మంత్రి వచ్చాడు, ముందుకి నమస్కరించాడు. నమస్కరించి ఆతృత పడుతూ భయపడుతూ కుంభకర్ణుడు చెప్తున్నాడు అసలు వచ్చిన సందర్భం ఏమిటి, ఎందుకు నిద్ర లేపవలసి వచ్చింది, జరిగినటువంటి సందర్భాలు ఏమిటి, కొంతకాలం నుండి లంకాపట్టణం ఏ స్థితిలో ఉంది, రాజు ఎందుకు పంపించి మరి కుంభకర్ణుడిని నిద్ర లేపాడు అనే విషయాలన్నీ కూడా వివరంగా చెప్తున్నాడు యూపాక్షుడు. ఏవం బ్రువాణం సంరబ్ధం కుంభకర్ణమరిందమం యూపాక్ష సచివో రాజ్ఞ కృతాంజలిరభాషత. నమస్కరించాడు మంత్రి అయినటువంటి యూపాక్షుడు. ఏవం బ్రువాణం సంరబ్ధం కుంభకర్ణమరిందమం యూపాక్షః సచివో రాజ్ఞః